South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. రీసెంట్ గా లాంచ్ చేసిన సీత యాప్ ఫౌండర్ అండ్ CEO. ఇంత ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేశారు. ఐ హోప్ ఐ విల్ మ్యాచ్ యువర్ ఎనర్జీ. లేదు, బికాస్ ది పర్పస్ ఆఫ్ యువర్ వర్క్, బికాస్ మోటివేటింగ్ విమెన్, ఎంపవరింగ్ విమెన్ మనం మాట్లాడుకున్నంత ఈజీ ఏం కాదు. రీచింగ్ అవుట్ టు మెనీ విమెన్, సో యూ ఆర్ లైక్ a winner already. Thank you so much. So what is She Jobs about? So She Jobs వచ్చి బేసికలీ ఇట్స్ ఎ స్పెసిఫిక్ జాబ్ పోర్టల్ ఫర్ విమెన్. ఓకే, ఇప్పుడు మీరు కొన్ని ఫేమస్ జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా, బట్ దిస్ ఈస్ అబౌట్ విమెన్, ఫార్ విమెన్, బై విమెన్. లైక్ మీ నుంచి వచ్చినటువంటి ఆ అప్లికెంట్స్ని కన్సిడర్ చేయాలి అనుకునే అంత ఇంపార్టెన్స్ మీ కంపెనీకి ఉందా? యా, ఉందండి. సో దెర్ ఆర్ గుడ్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, బిగ్ కంపెనీస్ హు ఆర్ టైడ్ అప్ విత్ us. సో మేము వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది మాకు. సో ఈ షీ జాబ్స్లో ఎవరైనా సరే విమెన్ వాళ్ళు కూడా రిజిస్టర్ అవ్వాలి అని అంటే ఏమైనా ఛార్జ్ చేస్తారా? ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. బట్ వెన్ వీ వర్క్ విత్ ఆర్గనైజేషన్స్ ఇట్స్ కానీ, బట్ విమెన్ కి వీఆర్ నాట్ ఛార్జింగ్ అని. హరీష్ శంకర్ గారు పెట్టారంట కదా? అవును. అట్లా ఎట్లా రిలేషన్? అంటే he immediately said She Jobs అని పెట్టండి బాగుంటుంది, అండ్ అది ఇన్స్టెంట్ హిట్ అయిపోయిందిగా. అంటే కంపల్సరీగా బీటెక్కే చేయాల్సిన అవసరం లేదు, కంప్యూటర్సే చేయాల్సిన అవసరం లేదు. లేదు, కాకపోతే కంపెనీస్ మినిమం అంటే ఒక డిగ్రీ ఉందా అని చూస్తారు. సో మీ దగ్గర సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా ఉన్నాయా? యూ ఆల్సో హెల్ప్ దెమ్ విత్ దట్? యా, సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. నేను సర్టిఫికేషన్ ఉందనుకోండి, వాళ్ళు కూడా బిలీవ్ చేస్తారు కదా. సూపర్ అసలు. సో మరి ఈ యాప్ ఎక్కడ అవైలబుల్ ఉంది? హౌ డు వి డౌన్లోడ్ ఇట్? సో iOS లో ఉంది, ఆండ్రాయిడ్ లో ఉంది, ప్లే స్టోర్ లో ఉంది. సో మీరు వెళ్ళి సీత బై షీ జాబ్స్ ఆర్ సీత SITHA సెర్చ్ చేయొచ్చు, అండ్ దెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ దెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. ఐ హోప్ ఇట్ రీచెస్ టు లాట్ ఆఫ్ పీపుల్. దీప్తి, అదాస్తు, రీచ్ అవ్వాలి, అయిపోయింది అంతే. సో దిస్ ఇస్ అబౌట్ షీ జాబ్స్. చాలా క్లియర్ గా అర్థమైంది. ఏదో ఒకటి చేయాలి అనుకోవడం వేరు, ఆడవాళ్ల కోసం స్పెసిఫిక్గా చేయాలి అని అనుకోవడం వేరు. ఈ రెండిటిని అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ప్యాషన్, డెడికేషన్తో యుఎస్లో, ఇండియాలో హ్యాండిల్ చేయడం ఈజ్ ది ఎపిక్ పాయింట్ అని చెప్పచ్చు. ఇన్ని క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయో, ఎవరి గురించి నేను మాట్లాడుతున్నానో ఇంట్రడ్యూస్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్, హలో ఎవ్రీబడి, దిస్ పాడ్కాస్ట్ ఈజ్ రియలీ గోయింగ్ టు బి వెరీ 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 స్పెషల్ టు మీ, బికాజ్ ఇంత హ్యూజ్ ఇంట్రొడక్షన్ ఇచ్చినటువంటి స్వాతి ఉన్నారు ఫ్రమ్ షీ జాబ్స్ పోర్టల్ అండ్ రీసెంట్గా లాంచ్ చేసిన సీత యాప్ ఫౌండర్ అండ్ CEO. హాయ్ స్వాతి. దీప్తి, హౌ ఆర్ యు? అబ్సల్యూట్లీ గ్రేట్. ఐఎమ్ సూపర్ ఎనర్జెటిక్ అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ మై షో టుడే. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి. అంటే మీరు అంత ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేశారు. ఐ హోప్ ఐ విల్ మ్యాచ్ యువర్ ఎనర్జీ. లేదు, బికాస్ ది పర్పస్ ఆఫ్ యువర్ వర్క్ చాలా బాగా నచ్చింది కాబట్టి ఇంత ఎనర్జీ వస్తూ ఉంటుంది నాకు. బికాజ్ మోటివేటింగ్ విమెన్, ఎంపవరింగ్ విమెన్, అది ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. మనం మాట్లాడుకున్నంత ఈజీ ఏం కాదు. మీరు అది చేసి చూపిస్తున్నారు, రీచింగ్ అవుట్ టు మెనీ విమెన్. సో యూ ఆర్ లైక్ a winner already. Thank you so much. చెప్పండి స్వాతి, అసలు ఈ షీ పోర్టల్స్ అనేది ఎలా స్టార్ట్ అయింది? షీ జాబ్ పోర్టల్ అది ఎలా స్టార్ట్ అయింది? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ముందు మీ నుంచి స్టార్ట్ చేద్దాము, మీ బేసిక్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. షూర్, డెఫినెట్లీ. సో మాది కడప దీప్తి, అండ్ సో నేను ఇంజనీరింగ్ చెన్నైలో చేశాను. అండ్ దెన్ ఇన్ మై ఫస్ట్ జాబ్ ఇమీడియట్లీ ఐ గాట్ మ్యారీడ్, అండ్ దెన్ ఐ గాట్ ఎ చైల్డ్ ఇమీడియట్లీ హూ వాజ్ డయాగ్నోస్డ్ యాజ్ అ స్పెషల్ నీడ్స్ చైల్డ్ అనమాట. సో దెన్ ఫర్ హిస్ బెటర్ ట్రీట్మెంట్స్ యూఎస్కి వెళ్ళాం మేము. యూఎస్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ కోసం యూఎస్ వెళ్ళాం. ట్రీట్మెంట్ అండ్ ఫర్ మా ఉద్దేశంలో వాడికి మంచి లైఫ్ ఇవ్వాలి, సో ఇవ్వాలి అన్నట్టు వెళ్ళాం అనమాట. సో వీ థాట్ దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఆ మినిట్లో నాకున్న నాలెడ్జ్ ప్రకారం తీసుకున్న డెసిషన్ అది. సో వెంట్ టు US వెళ్ళాను, డాలస్కి వెళ్ళాను ఫస్ట్, అండ్ దెన్ టు మేనేజ్ మై కరియర్, లేకపోతే వాడి థెరపీస్ అవ్వచ్చు, ట్రీట్మెంట్ అవ్వచ్చు. సో ఐ హ్యాడ్ ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ అనమాట. సో ఆ మార్నింగ్ 9 to 6 చట్రంలో ఉండలేకపోయాను నేను యాక్చువల్లీ. సో దెన్ ఐ థాట్ మనమే ఒకటి ఏదైనా చిన్నది స్టార్ట్ చేసుకొని మనకు వచ్చిన శాలరీ మనకి వరకు సఫిషియంట్ అవుతే దెన్ ఐ విల్ హ్యావ్ మై ఫ్రీడమ్ కదా టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనుకొని ఐ స్టార్టెడ్ అన్ IT ఫర్మ్ అనమాట, చిన్నది. సో ఆన్ దట్ ప్రాసెస్ ఐ స్టార్టెడ్ హైరింగ్ లైక్ మోర్ విమెన్
విమెన్ హూ ఆర్ సిమిలర్ ఇన్ టు మై జర్నీ, కరియర్ గ్యాప్ వచ్చి తర్వాత వెన్ దే ఆర్ ట్రయింగ్ టు కమ్ బ్యాక్ టు వర్క్, ఆర్ సమ్వన్ హూ వాంట్స్ టు కమ్ ఇన్ టు టెక్నాలజీ, హూ వాస్ లుకింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ టు వర్క్. సో అట్లాంటి విమెన్ని హైర్ చేసుకుంటున్నప్పుడు వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ దే ఆర్ ప్రెటీ గుడ్ ఇన్ లైక్ డెలివరింగ్ థింగ్స్. ఎందుకంటే వాళ్ళు ఒక ఫైర్ ఉంటుంది, దే ఆర్ లుకింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ. సో నాకు దానివల్ల మంచి హెల్ప్ అయిందనమాట. సో అలా స్లోగా వీ స్టార్టెడ్ బిల్డింగ్ అవర్ ఐటీ కంపెనీ. అండ్ దెన్ నేను ఐ లవ్ స్టార్టప్స్, నేను డిఫరెంట్ ఐడియాస్ ఆలోచిస్తూనే ఉంటా. దెన్ ఆఫ్టర్ లైక్ ఫ్యూ స్టార్టప్స్ డిడ్ అండ్ ఫెయిల్డ్ అండ్ ఆల్ దట్ స్టోరీస్, దెన్ ఐ థాట్ వై కాంట్ ఐ జస్ట్ రెప్లికేట్ వాట్ am I doing in our organization to outside world. Appudu then I thought came up with this she jobs concept. Something for women. సంథింగ్ ఫర్ విమెన్. ఐ అండర్స్టాండ్. షీ జాబ్స్ గురించి మాట్లాడే ముందు లెట్ మీ నో వన్ థింగ్. మీరు ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో ఒక సిచ్యువేషన్లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం వాజ్ ఇట్ ఈజీ? ఆ జర్నీ గురించి చెప్పండి. ఎందుకంటే విమెన్ ఇవాళ రోజున ఎంత సక్సెస్ఫుల్ విమెన్ అయినా లేకపోతే అన్ ఆర్డినరీ వర్కింగ్ ఉమెన్ అయినా షీ హ్యాస్ టు స్టాండ్ అప్ అండ్ టేక్ ఆల్ ది క్రిటిసిజం ఐదర్ ఫ్రమ్ హర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రమ్ ది సొసైటీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అంటే లక్కీగా ఫ్యామిలీ వాజ్ రియల్లీ సపోర్టివ్ అండి. సో గాడ్స్ బ్లెస్సింగ్ అది నాకు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త కంట్రీకి వెళ్తాము, అసలు అక్కడ ఏంటో తెలీదు, రెగ్యులేషన్స్ లాస్ తెలీదు. అండ్ నేను ఇంగ్లీష్ కూడా ఏం పెద్ద సరిగ్గా మాట్లాడే కాదు, ఎందుకంటే నేను మా ఊరు నుంచి వచ్చాను. అండ్ దెన్ మా ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఆన్ పార్ విత్ విత్ ఎవ్రీబడి, రైట్? సో కొంచెం భయపడ్డాను చాలా. కానీ ఏంటో ఒక మొండి ధైర్యం, అంటే మదర్స్ ఇన్స్టింక్ట్స్ అంటారు. ప్లస్ పర్సనలీ ఐ వాంట్ టు బీ అన్ ఆంటర్ప్రీనర్ ఏదో ఒకటి. సో నేను అది తీసుకున్నా, చూద్దాం ఓకే ఫెయిల్ అవుతే ఐ కెన్ గో బ్యాక్ టు మై వర్క్, ఏదో ఒక వర్క్ దొరుకుతుంది కదా అని ఒక థాట్ ప్రాసెస్. అండ్ దెన్ కొంచెం కష్టపడ్డా కూడా అదే పాత్లో ఉన్నా. సో ఆ పాత్లో ఉన్నప్పుడు యూ అట్రాక్ట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్, సచ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కదా. సో దెన్ దట్ డిసిప్లిన్ అండ్ ఫోకస్ హెల్ప్డ్ మీ అండి. సో ఇప్పుడు చెప్పండి షీ పోర్టల్ గురించి. అది ఏం చేస్తుంది? హౌ డస్ ఇట్ బెనిఫిట్ విమెన్? ఎలా జాయిన్ అవ్వాలి అందులో? దానివల్ల ఆడవాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి? సో వాట్ ఈస్ షీ జాబ్స్ అబౌట్? సో షీ జాబ్స్ వచ్చి బేసికలీ ఇట్స్ ఎ స్పెసిఫిక్ జాబ్ పోర్టల్ ఫర్ విమెన్. ఓకే, ఇప్పుడు మీరు కొన్ని ఫేమస్ జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా, బట్ దిస్ ఈస్ అబౌట్ విమెన్, ఫార్ విమెన్, బై విమెన్. ఓకే, సో www.she-jobs.com మీరు వెళ్ళారనుకోండి, యూ కెన్ సీ లైక్ లాడ్ ఆఫ్ జాబ్స్ ఆర్గనైజేషన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు వెళ్ళి మీ రెజ్యూమే పెట్టుకోవచ్చు. మీ రెజ్యూమే పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆప్షనల్ ఫీల్డ్లో ఇఫ్ యు ఆర్ ఏ మదర్ who has child with disabilities or special needs, or you are a domestic abuse survivor, or you already worked and trying to come back to work, itla meeku optional fields untai. So you can, it's your optional thing, you can select, put your resume there and then go look at the jobs and apply. ఇప్పుడు ఏమవుతుందంటే మిగతా పోర్టల్స్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి 10 మందిలో మీరు ఒకళ్ళు, కానీ మన పోర్టల్ నుంచి వచ్చినప్పుడు మీరు ఒకళ్ళే. అంటే బికాస్ వీఆర్ కంప్లీట్లీ విమెన్ ఫోకస్డ్ కాబట్టి. అండ్ వీఆర్ ఆల్సో టైడ్ అప్ విత్ ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్. సో డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళకంటే, దే ఆర్ ఎంకరేజింగ్ విమెన్ టు కమ్ బ్యాక్ అండ్ వర్క్. సో వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ అనమాట ఆర్గనైజేషన్స్కి. సో వెన్ వీ గో అండ్ టెల్ హే కన్సిడర్ దిస్ విమెన్ ప్రొఫైల్స్ అంటే దే గెట్ ఇంపార్టెన్స్. సో మీకు అట్లా చాలా కంపెనీస్తో టైఅప్స్ ఉంటాయా? లైక్ మీ నుంచి వచ్చినటువంటి ఆ అప్లికెంట్స్ని కన్సిడర్ చేయాలి అనుకునే అంత ఇంపార్టెన్స్ మీ కంపెనీకి ఉందా? ఉందండి. బికాస్ కంపెనీస్ బాగా ఎంకరేజ్ చేస్తారు మా లాంటి వాళ్ళని. సో అండ్ దెన్ దే ఆల్సో సా అవర్ వర్క్ కదా. సో దెర్ ఆర్ గుడ్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, బిగ్ కంపెనీస్ హు ఆర్ టైడ్ అప్ విత్ అస్, మీడియం కంపెనీస్ ఆల్సో టైడ్ అప్ విత్ అస్. సో మేము వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది మాకు, ఆ రిక్రూటర్స్కి కానీ హెడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కానీ. సో డైరెక్ట్గా వీ విల్ సెండ్ ప్రొఫైల్స్, వీళ్ళని కన్సిడర్ చేయండి, దే ఆర్ గుడ్ అని మేము చెప్పగలుగుతాము. ఓకే, సో ఈ షీ జాబ్స్లో ఎవరైనా సరే విమెన్ వాళ్ళు కూడా రిజిస్టర్ అవ్వాలి అని అంటే ఏమైనా ఛార్జ్ చేస్తారా? ఆర్ హౌ డస్ ది ప్రొసీజర్ వర్క్? ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. విమెన్కి అసలు ఏం కాస్ట్ ఉండదు. అసలు మా పోర్టల్ కంప్లీట్లీ ఫ్రీ రైట్ నౌ. బట్ వెన్ వీ వర్క్ విత్ ఆర్గనైజేషన్స్ ఇట్స్ బిట్వీన్ అస్ అండ్ ది ఆర్గనైజేషన్స్. కానీ బట్ విమెన్కి వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. అసలు ఏంటండి విమెన్ సెంట్రిక్గా విమెన్ బెనిఫిట్ కోసం వర్క్ చేయాల్సిన ఈ థాట్ మీకు ఎందుకు వచ్చింది? వై ఆర్ యూ సో పార్షియల్ టువర్డ్స్ విమెన్? పార్షియల్ కాదు, మై ఎంపతి ఈజ్
towards women because of my personal story. See, you also will have something like, with the family and all, how can I manage అని ఉంటుంది మీకు. See, end of the day మనం ప్యాషన్ మేనేజ్ చేయాలి, ఫ్యామిలీ మేనేజ్ చేయాలి 100% women కది కదా. అది ఆ సిచ్యువేషన్ విమెన్కి ఎక్కువ ఉంటుంది కదా. అందుకనే ఐ థాట్ షీ జాబ్స్ హ్యాస్ టు సపోర్ట్ విమెన్ అనేది వచ్చింది నాకు. అండ్ ఎస్పెషలీ ఐ వాంట్ టు టెల్ యూ, వీఆర్ ది ఫస్ట్ కంపెనీ ఇన్ ద హోల్ టెక్ ఇండస్ట్రీ టు సపోర్ట్ ఫర్ మదర్స్ who are caregivers for children with disabilities, autism. మామూలు మదర్ సిచ్యువేషన్లో మదర్ ఆఫ్టర్ 6 years జాబ్ వచ్చేస్తారు, బ్యాక్ వచ్చేస్తారు, పిల్లడు స్కూల్కి వెళ్తాడు కాబట్టి. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ది స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్, ఈవెన్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ టర్నింగ్ టీన్ ఆర్ అడల్ట్, మదర్స్ రాలేరు బయటకి, ఎందుకంటే ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ అవసరం. సో హూ విల్ సపోర్ట్ దోస్ మదర్స్ కదా. సో వీ వాంటెడ్ టు. అసలు మీరు ఎలా ఫేస్ చేశారండి? అంటే బాధ ఉంటుంది మనసులో, అయ్యో ఇట్లా జరిగింది అని, బట్ స్టిల్ రెసిలియంట్గా ఉండడం కూడా అందరికీ సాధ్యపడకపోవచ్చు. మీకు మీరు ఏం చెప్పుకునేవారు ఆ ధైర్యం కోసం, ఆ మోటివేషన్ కోసం? నేను హ్యాపీగా ఉంటేనే ఆ హ్యాపీనెస్ నా ఫ్యామిలీలో బాబులో కనిపిస్తుంది. నేనే డిప్రెస్డ్గా ఉంటే వాళ్ళు డిప్రెస్డ్గానే ఉంటారు కదా. అండ్ మోర్ ఓవర్ ఫ్రాంక్లీ ఐ వాంట్ టు క్రియేట్ దట్ దట్ ఎన్వైర్మెంట్ ఫర్ మై సన్. ఇప్పుడు అలా అయినందుకు నేనేం బాధ్యురాలని కాదు. సో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. నెక్స్ట్ వాట్, అట్లీస్ట్ ఐ హ్యావ్ టు మేక్ ద సిచ్యువేషన్ బెటర్ కదా. సో అందుకనే ఐ థాట్, ఓకే, లెట్ మీ డూ వాట్ ఎవర్ ఇన్ మై కెపాసిటీ టు మేక్ హిస్ లైఫ్ బెటర్. As such, we are also like encouraging mothers to do like come out of the depression, come out of home work, and then బీ ప్యాషనేట్ అనే చెప్తున్నాము. యూజువల్గా ఇలాగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకునే మదర్స్, యాక్చువల్లీ ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఈక్వల్లీ కాంపిటెంట్ ఇనఫ్ టు బ్యాలెన్స్ హర్ వర్క్ లైఫ్. ఇది కాకుండా కొంతమంది మీలాగా ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా పిల్లాడిని ఇలాంటి సిచ్యువేషన్లో వదిలేళ్ళిపోయింది, ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదు, ఇలాంటివి వచ్చినప్పుడు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటాయి కదా. మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? ఇంకా చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి మన రియల్ సిచ్యువేషన్ తెలియదు కదా, ఇట్స్ ఓకేలే మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అండ్ దెన్ అందుకే నేను అంత నెగిటివిటీని దగ్గరికి రానిచ్చడానికి ట్రై చేయను. అండ్ మోర్ ఓవర్ నేను అసలు హూ ఎవర్ కెన్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ అండ్ మై ప్యాషన్, వాళ్ళతోనే ఉంటాను. ఇట్స్ బెటర్ కదా. యాక్చువల్లీ అదే పాజిటివ్ ఎనర్జీ. నెగిటివిటీని ఎంత దూరం ఉంచితే అంత మంచిది. మనం మార్చలేం దీప్తి అందరి థాట్ ప్రాసెస్ని. మేబీ వాళ్ళ వర్షన్లో వాళ్ళు కరెక్ట్ ఏమో, కానీ నా వర్షన్లో నేను కరెక్ట్, అంతే. చాలా బాగుంది, చాలా సింపుల్గా హాయిగా ఉంది థియరీని లైఫ్లో యాక్సెప్ట్ చేయడానికి. అంతే. ఈ షీ జాబ్స్ అనే నేమ్ ఈ జాబ్ పోర్టల్కి హరీష్ శంకర్ గారు పెట్టారంట కదా. అవును. అట్లా రిలేషన్ అంటే హీఈస్ వెరీ గుడ్ ఇన్ లైక్ స్టార్టప్స్ ఐడియాస్ అండ్ ఇట్స్ MBA మార్కెటింగ్. సో ఇస్ వెరీ గుడ్ ఇన్ దట్. సో నేను బిఫోర్ షీ జాబ్స్ కూడా ఒక 4-5 స్టార్టప్స్ చేశాను. అప్పుడు ఒక స్టార్టప్ చేసాం స్కాయిన్ అని చెప్పి. అదేంటంటే వెన్ యూ పే త్రూ ద క్యాష్, ద చేంజ్ ఉంటుంది కదా, లైక్ ఆ చేంజ్ ఇట్ విల్ గో బ్యాక్ టు యువర్ మొబైల్ నెంబర్ అనమాట. ఇట్స్ అ ఫిన్టెక్ స్టార్టప్ లైక్ సిమిలర్ టు పేటిఎం బట్ బిఫోర్ పేటిఎం అనమాట. సో అప్పుడు లైక్ వీ గాట్ కనెక్టెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ సేక్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో దట్ టైమ్ మై స్టార్టప్ జర్నీ హ్యాస్ స్టార్టెడ్. సో వీ యూస్ టు డిస్కస్ ది ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ షీ జాబ్స్ ఐడియా చెప్పినప్పుడు హీ ఇమీడియట్లీ సెట్ షీ జాబ్స్ అని పెట్టండి బాగుంటుంది అన్నారు. అది ఇన్స్టెంట్ హిట్ అయిపోయిందిగా. సో ఇట్ వర్క్డ్ అవుట్. సో మీకు ఆయన ఒక లక్కీ మ్యాస్కోట్ అన్నమాట స్వాతికి. హరీష్ శంకర్ గారు ఆయన పెట్టిన పేరు, ఆ స్టార్ట్అప్ ఇస్ ఆల్సో ఫంక్షనింగ్ గుడ్ కాబట్టి మీకు ఆయన ఒక లక్కీ మ్యాస్కోట్. ఇప్పుడు షీ జాబ్స్ కి లక్కీ. ఎగ్జాక్ట్లీ షీ జాబ్స్ కి ఎగ్జాక్ట్లీ. యా, బాగా వెళ్ళిపోయిందండి కమ్యూనిటీలోకి. ఐ హావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. ఓకే, సో ఇప్పుడు ఈ షీ జాబ్స్లో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ రిలేటెడ్ ప్లేస్మెంట్స్కి మీరు హెల్ప్ చేస్తున్నారా, లేకపోతే ఇతరత్ర ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయా? సో షీ జాబ్స్ ఇస్ మోస్ట్లీ టెక్నాలజీ అండి, నీష్ టెక్నాలజీ, డేటా, క్లౌడ్, జావా అట్లాంటివి. అండ్ దెన్ సమ్ IT రిలేటెడ్ రోల్స్, బట్ నాన్ టెక్ షీ జాబ్స్ చేయట్లేదు. అందుకే ఇప్పుడు సీత లాంచ్ చేసాము మొబైల్ యాప్. సీత గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకోవాలి. ముందు నాకు షీ జాబ్స్ గురించి కంప్లీట్గా డౌట్స్ అన్ని అడిగేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అడగండి. సో నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు టెక్నాలజీలో నాకు ఎక్స్పర్టైజ్ ఉంటే షుడ్ ఐ హ్యావ్ టు రిజిస్టర్ ఇన్ షీ జాబ్స్, ఆర్ ఏమన్నా నేర్పించి మీరే ప్లేస్మెంట్స్ కూడా హెల్ప్ చేస్తారా? అంటే స్కిల్ని కూడా మీరు ఏమన్నా నేర్పిస్తారా?
ఓకే, గ్రేట్ క్వశ్చన్. సో విమెన్లో లేయర్స్ ఉంటారనమాట, డైవర్సిటీలో లేయర్స్ ఉన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ విమెన్ ఏంటంటే ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు టెక్నాలజీలో అండ్ వాళ్ళ కెరియర్ గ్యాప్ వచ్చి ఉంటుంది బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వాట్ ఎవర్, రైట్? ఆఫ్టర్ దట్ దే ఆర్ ట్రయింగ్ టు కమ్ బ్యాక్ టు వర్క్. అంటే వాళ్ళకి ఆల్రెడీ స్కిల్ ఉందిగా, సో వీ జస్ట్ నీడ్ టు ఎన్హాన్స్ లిటిల్ బిట్ ఆన్ ద ఇండస్ట్రీ అండ్ దెన్ టేక్ దేర్ ప్రొఫైల్స్ అండ్ సెండ్ టు ద కంపెనీస్. సెకండ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఇంజనీరింగ్ చదువుంటారు, బీఎస్సీ కంప్యూటర్స్ చదువుంటారు, బట్ దెన్ ఇమీడియట్లీ దే వుడ్ హావ్ గాట్ మ్యారీడ్ అండ్ వాళ్ళు టెక్నాలజీలోకి వచ్చింటారు. సో దే విల్ కమ్ ఆఫ్టర్ లైక్ ఒక 6-7 years రియలైజ్ అవుతారు మేము ఏదైనా చేయాలి అని. 6-7 years తర్వాత కూడా వాళ్ళకి అదే ఫస్ట్ జాబ్ అవ్వచ్చు కదా. సో వాళ్ళని నేను లైక్ దట్ ఈస్ వాట్ ఐ టెల్ టు ఇండస్ట్రీ లీడర్స్. ఓకే, ఫ్రెషర్స్ అంటే నాట్ జస్ట్ గోయింగ్ టు ద కాలేజ్ అండ్ జస్ట్ హైరింగ్ దోస్ గర్ల్స్, బట్ యూ ఆల్సో హ్యావ్ టు కన్సిడర్ దిస్ పీపుల్ who are trying to come to technology. So in fact మేము ఆ గ్యాప్ని గమనించాము and then now we train them in like based on their communication skills, based వాళ్ళకి ఏమొచ్చని. సో there are some low code no code technologies అంటారు దీప్తి. అంటే you don't need to do like lot of coding for them, like Salesforce అవ్వచ్చు, like ఇట్లాంటివి easy for them to like learn and adopt and on par with current industry need అనమాట. సో ఈజీగా వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవచ్చు, చదువుకోవచ్చు, సర్టిఫికేషన్స్ కూడా వీల్ హెల్ప్ దెమ్, సర్టిఫై అయిపోయి then they go with that Salesforce certification and they can go as again మళ్ళీ ఫ్రెషర్స్ గా వెళ్ళిపోవచ్చు కదా. సో we actually support that kind of people also. అంటే కంపల్సరీగా బీటెక్కే చేయాల్సిన అవసరం లేదు, కంప్యూటర్సే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కంపెనీస్ మినిమం అంటే ఒక డిగ్రీ ఉందా అని చూస్తారు, బికాస్ టెక్నాలజీ స్పేస్ లో అదే అంటే దే విల్ లుక్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ లైక్ అంటే ఒక చిన్న డిగ్రీ ఉందా అట్లీస్ట్ అనేది చూస్తారు వాళ్ళు. సో మీ దగ్గర సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా ఉన్నాయా? యూ ఆల్సో హెల్ప్ దెమ్ విత్ దట్? యా సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. నేను పెట్టుకున్న రూల్ అది. ఎందుకంటే ఇప్పుడు మనము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము, బట్ దెన్ ఇఫ్ దే క్లియర్ ద సర్టిఫికేషన్ విచ్ మీన్స్ దట్ వాళ్ళు బాగా చదివారు, బాగా ఎగ్జామ్ రాసినట్టు అనమాట. ఇప్పుడు ఊరికే ట్రైనింగ్ ఇచ్చేసి పంపించేస్తే then why should even companies believe that these people have like done this అని సర్టిఫికేషన్ ఉందనుకోండి వాళ్ళు కూడా బిలీవ్ చేస్తారు కదా. సో ఇట్ హ్యాస్ టు బి a win-win strategy. కంపెనీస్కి హెల్ప్ అవ్వాలి మన వర్క్ ఫోర్స్ వల్ల, మన వర్క్ ఫోర్స్ కూడా హెల్ప్ అవ్వాలి. ఎంత ఫోకస్డ్గా ఉన్నారంటే మీరు, మీ మాటల్లో ఎంత చక్కగా అర్థం అవుతుందో, ఎక్కడ ఎవరికి ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండద్దు అసలు. పర్ఫెక్ట్, గ్రేట్. సో దిస్ ఈజ్ అబౌట్ షీ జాబ్స్, చాలా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మీరు సీత యాప్ని రీసెంట్గా లాంచ్ చేశారని విన్నాము. వాట్ ఈస్ ద సీత యాప్ ఆల్ అబౌట్? సీత అంటే SITHA, సీత, షీ ఈస్ ది హీరో ఆల్వేస్. షీ ఈస్ ది హీరో ఆల్వేస్. యాప్ట్ కదా. యాక్చువల్లీ ఎవ్రీ వుమన్ ఈస్ ఎ హీరో ఆల్వేస్. కరెక్ట్. సో దట్ ఈస్ ది కాన్సెప్ట్. సో అది ఏంటంటే ఇట్స్ ఎ మొబైల్ యాప్, iOS అండ్ ఆండ్రాయిడ్లో అవైలబుల్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా దృష్టిలో నేను విత్ మై సిచ్యువేషన్ ఆంటర్ప్రీనర్ అవ్వగలిగినప్పుడు నా దృష్టిలో ప్రతి ఉమెన్ ఆంటర్ప్రీనర్ అవ్వగలుగుతారు, రైట్? సో చాలా మందికి అసలు ఒక ప్యాషన్ ఉంటుంది, దాన్ని ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు బట్టలు కుట్టడం అవ్వచ్చు, డ్రెస్ డిజైనింగ్ అవ్వచ్చు, ట్యూటరింగ్ అవ్వచ్చు, వాళ్ళకి ఉంటుంది, బట్ దే డోంట్ నో వేర్ టు గో, హౌ టు స్టార్ట్ దేర్ ఫస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది కదా వాళ్ళకి. సో అలాంటి వాళ్ళందరూ మన యాప్లో లిస్ట్ చేసుకోవచ్చు. దే కెన్ యాక్చువల్లీ బికమ్ అవర్ విమెన్ పార్ట్నర్స్. అందరినీ మేము పార్ట్నర్స్ అనే అంటున్నాము. సో దే కెన్ యాక్చువల్లీ లిస్ట్ దేర్ సర్వీస్ అండ్ దెన్ విత్ ఆల్ అవర్ ప్రమోషన్స్ అండ్ థ్యాంక్ఫుల్లీ టు యూ ఇంటర్వ్యూ ఇది రీచ్ అవుతుంది యాప్ అందరికి. సో దెర్ ఆర్ లైక్ పీపుల్ ఈ విమెన్ని హైర్ చేసుకొని అనే ఛాన్స్ ఉంది కదా. సో ఫర్ పార్ట్ టైమ్ గిగ్ ఆపర్చునిటీస్, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ తీసుకొని వాళ్ళకి లైక్ మనీ వస్తే దే కెన్ బికమ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ కదా. సో వీ వాంట్ టు గివ్ దెమ్ దట్ ఫస్ట్ సేల్ ఫర్ దెమ్ అండ్ ఫర్ ద విమెన్ who are already like working on their things, వాళ్ళు కూడా లిస్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా. రేటింగ్ సిస్టమ్ ఉంటుంది like when going forward. So that's what we are trying to do. And also ప్రోడక్ట్స్, ఇప్పుడు చీరలు చేసేవాళ్ళు ఉంటారు, లైక్ జ్యువెలరీ చేసేవాళ్ళు, ఆర్ట్ పెయింటింగ్ చేసేవాళ్ళు, దే వాంట్ టు సెల్ దేర్ వర్క్ కదా, వాళ్ళు కూడా మన యాప్లో లిస్ట్ చేసుకోవచ్చు. And then there will be customers like who likes that painting, want to buy, they can contact directly and then buy. అంటే ఇప్పుడు షీ జాబ్స్ అనే పోర్టల్ ఇట్ ఈస్ మోర్ ఫోకస్డ్ ఆన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ స్కిల్స్ అనుకుంటే, ఇక్కడ నాన్ టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా దే కెన్ లిస్ట్ అవుట్ అండ్ ఆల్సో దే కెన్ ప్రమోట్ దేర్ ప్రొడక్ట్స్. ఎగ్జాక్ట్లీ, we are creating a platform for women. ఇంకా మీరు దాంట్లో మీకు సర్వీసెస్ ఇవ్వాలనుకుంటే పెట్టచ్చు, ప్రొడక్ట్స్ ని డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు నేను ఫుల్ టైమ్ ఆంటర్ప్రీనర్ని, బట్ ఐ ఆల్సో వాంట్ టు టీచ్ ఆంటర్ప్రీనర్షిప్ అనుకోండి, పిల్లలకో ఎవరికో అనుకోండి, నేను లిస్ట్ చేసుకోవచ్చు నన్ను నేను.
ఆర్ నేను ఫుల్ టైమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని బట్ నేను డాన్స్ టీచ్ చేయగలుగుతాను. సో ఐ కెన్ లిస్ట్ ఇన్ ద యాప్ కదా. నా టైమ్స్లో నా టర్మ్స్లో నేను వెళ్ళి అది టీచ్ చేసుకొని వచ్చేస్తాను, ఆ రిమోట్ టీచ్ చేస్తాను. మీరు యూఎస్కి కూడా టీచ్ చేసుకోవచ్చు డాన్స్ ఇలాంటివి. కోవిడ్ వచ్చిన తర్వాత థ్యాంక్స్ టు ఆల్ ది ఆన్లైన్ క్లాసెస్, ఎక్కడుండి ఎక్కడైనా చేయొచ్చు కదా. అసలు మనం అనుకోని ఉంటాం కొన్ని ఇవి కూడా ఆన్లైన్ నేర్చుకోవచ్చా అని చెప్పి. ఎగ్జాక్ట్లీ సూపర్ అసలు. సో మరి ఈ యాప్ ఎక్కడ అవైలబుల్ ఉంది, హౌ డు వి డౌన్లోడ్ ఇట్? సో iOS లో ఉంది, Android లో ఉంది, ప్లే స్టోర్ లో ఉంది. సో మీరు వెళ్ళి సీతా బై షీ జాబ్స్ ఆర్ సీతా SITHA సెర్చ్ చేయొచ్చు అండ్ దెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ దెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. I hope it reaches to lot of people, Deepthi. తదాస్తు, రీచ్ అవ్వాలి, అయిపోయింది అంతే. వి ఆర్ జస్ట్ మేనిఫెస్టింగ్ ఇట్, అయిపోయింది అంతే. మనం సక్సెస్ మీట్ త్వరలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతే. చేసుకోవాలి అండ్ నేను మీరు రావాలి 100%. అదే ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నాం, మనం ఫ్రెండ్స్ అయిపోయాం అంతే. నాకు దృష్టిలో ఏంటంటే దీప్తి, వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్ లైక్ ఇప్పుడు మనకి లైఫ్లో సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, మనం యాంటిసిపేట్ చెయ్యము అవి మనకు వస్తాయా, మనకు కూడా వస్తాయా అని. సో సడన్గా ఉద్యోగం పోవచ్చు, సడన్గా మీ ఫ్యామిలీలో ఏదో జరగచ్చు అండ్ దెన్ మీకు ఫైనాన్షియల్గా మీరు కూడా సంపాదించాల్సిన ఒక స్టేజ్ రావచ్చు. ఆ టైంలో ఓకే ఫైన్, నాకు సీతా యాప్ ఉందిలే, నేను ఇమీడియట్గా ఏదో ఒకటి పెట్టేసుకొని ఐ కెన్ స్టార్ట్ గెట్టింగ్ ఆపర్చునిటీ అనే కాన్ఫిడెన్స్ నేను అట్లీస్ట్ ఒక ఉమెన్కి ఇచ్చిన రోజు నా లైఫ్ ఈస్ పర్పస్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ అంతే. అసలు దట్స్ ఇట్. 10 మందికో 20 మందికో అంటే మీరు స్టార్ట్ చేసిన ఈ యాప్ ఇట్ ఈస్ నాట్ ఫర్ అ నేమ్ సేక్ ఆర్ మీకేదో పబ్లిసిటీ కోసం కాదు, అట్లీస్ట్ ఇఫ్ వన్ ఉమెన్ ఇస్ ఎంపవర్డ్ అంతే. ఐఎమ్ స్పిరిచువలీ వెరీ అలైన్డ్ ఇన్ దట్. ఇంకా చాలు, అది ఇంకా నా లైఫ్ పర్పస్ సాల్వ్ అయిపోయింది ఇంకా. అంతే. ఎంత ఆనెస్ట్గా చెప్తున్నారు, ఆ కళ్ళలో కనిపిస్తుంది తెలుసా ఆనెస్టీ, ఆ చిన్న టియర్ డ్రాప్ చక్కగా కనిపిస్తుంది కళ్ళల్లో, ఎంత ప్యూర్గా మాట్లాడుతున్నారో మీరు అని. సో బేసికల్గా ఒక్కటి చెప్పండి, మీరు ఇదివరకు చాలా స్టార్టప్స్ చేశానన్నారు, ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి యూఆర్ జస్ట్ మూవింగ్ ఫార్వర్డా, లేకపోతే హౌ డు యూ సీ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్? నాకు మైండ్ సెట్ ఉంది బాగా, ఎందుకంటే నా చైల్డ్హుడ్ ఇస్ లైక్ మా డాడీ జర్నలిస్ట్, యాక్చువల్లీ ఈజ్ సీనియర్ జర్నలిస్ట్, దుర్గా ప్రసాద్ అని సీనియర్ జర్నలిస్ట్ తెలుసుంటుంది. మా డాడీ ఎప్పుడు మాకు, నేను హాస్టల్లో చదివాను నన్ను, బట్ వెన్ ఐ గో టు హోమ్ అండ్ ఆల్ ఆఫ్ దట్, ఆయన వచ్చిన లేట్గా వస్తారు ఇంటికి, మేము ఇద్దరం కూర్చొని లైక్ ఐస్ క్రీమ్ తింటూ ఏదైనా తింటూ హీ ఆల్వేస్ టాక్స్ టు మీ అబౌట్ లైక్ విమెన్ లీడర్స్, ఏదో ఒకటి చేయాలి జ్యోతి, నువ్వు నా ఇంట్లో జ్యోతి అంటారు, సో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, అట్లా నాకు ఎప్పుడు ఇస్తూనే ఉండేవాళ్ళు ఇన్పుట్స్. సో అది నన్ను చాలా స్ట్రాంగ్గా మార్చేసింది. అండ్ హీ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ యంగ్, బట్ ఆఫ్టర్ దట్ ఆయన డ్రీమ్స్ నా మైండ్లో ఉండిపోయాయి. సో నేను ఓకే లైక్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ అండ్ ఫిట్ ఇన్ టు దట్ స్టీరియో టైప్, నేను ఏదో చేయాలి ఏంటో నాకు కూడా తెలియదు దీప్తి. సో దెన్ ఐ చూస్ దిస్ పాత్, నేను ఆంటర్ప్రినర్ అవ్వాలి, ఐ హ్యావ్ టు బీ ఇన్ దట్ పాత్ అని నేను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయా. సో దట్స్ వెన్ లైక్ నాకు ఒకటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఈవెన్ ఐ వెంట్ టు యుఎస్ విత్ దట్, ఐ డోంట్ గివ్ అప్, లైక్ ఓకే వచ్చేసింది ఏం చేయాలి ఇప్పుడు, ఓకే ఫైన్ లెట్స్ మూవ్ అహెడ్ అని ఐ స్టార్టెడ్. బట్ దెన్ ఐ ఆల్సో వాంట్ టు బీ డూ సమ్ స్టార్టప్స్ అండ్ దెన్ నేను 3-4 స్టార్టప్స్ చేశాను, ఫెయిల్ అయ్యాను. ఏమేమి స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారు చెప్పండి. అదా, సో యాక్చువల్గా లైక్ ఇప్పుడు ఐ హ్యావ్ ఏ ఐటీ కంపెనీ లైవ్ మైండ్స్ అని విచ్ ఇస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ విత్ గాడ్స్ గ్రేస్. అండ్ దెన్ సెకండ్ నేను ఇంకొకటి ఏదో వర్డ్ నుంచి పీడిఎఫ్కి కన్వర్ట్ చేసే టూలు అట్లా ఏదో ఒకటి చేశాను, ఈజ్ ఈక్వల్ టు అని, అది ఫెయిల్ అయింది. తర్వాత ట్రిమ్ అని ఒకటి కైండ్ ఆఫ్ కంపెనీ స్టార్ట్ చేశాను, కైండ్ ఆఫ్ ఏ కన్సల్టింగ్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాను, ఫెయిల్ అయింది. దెన్ స్కాయిన్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ దట్ company idea got picked up as like top 10 ideas in like in US. ఓకే, కాకపోతే ఇట్స్ ఫిన్టెక్ స్టార్ట్అప్. అంటే నాకు ఫిన్టెక్లో అంత నాలెడ్జ్ లేదు అండ్ ఆ రిలేటెడ్ టీమ్ లేదు, ఆ ఎక్స్పోజర్ లేదు ఆ టైంలో. సో నేను దాన్ని ఐ కుడెంట్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అనమాట, ఈవెన్ దో ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అన్నిసార్లు ఫెయిలియర్ చూసిన తర్వాత, అన్నిసార్లు ఫైనాన్షియల్గా లాసెస్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఇంకా సపోర్ట్ చేశారా స్వాతి? ఇంట్లో వాళ్ళు బేసిక్గా నేనేదో, మా హస్బెండ్ అయితే ఓకే తను ఏదో చేసుకుంటుంది దట్స్ ఫైన్ అనే దాంట్లో వదిలేశారని చెప్పచ్చు. డింట్ ఇంటర్ఫియర్ ఆన్ ఎనీథింగ్. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేసి ఫెయిల్ అయినప్పుడు డబ్బులు ఎవరు పెడతారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏదో ఒక పాయింట్లో వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటారు. సో ఈ క్వశ్చన్ అందరికీ రీచ్ అవ్వాలి కాబట్టి మీరేం చెప్తారు? ఫెయిల్ అవుతారు, ఒక పని స్టార్ట్ చేస్తాం, ఒకసారి ఫెయిల్ అవుతాం, 2 సార్లు ఫెయిల్ అవుతాం, 3 సార్లు ఫెయిల్ అవుతాం, బట్ స్టిల్ నెవర్ గివ్ అప్ కదా. అది మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది అన్నది నా క్వశ్చన్. నేను చెప్పిన బేసికల్గా మీరు మీ లైఫ్ స్టైల్ కుదించుకోవాలి. లైక్ అలా ఫెయిల్ అవుతూ
వెళ్తూ ఉన్నప్పుడు లైక్ యూనో ఇప్పుడు అందరూ మన పక్కన అందరూ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ ఉంటారు, పెద్ద పెద్ద నెక్లెస్లు అన్నీ వేసుకుంటూ ఉంటారు. బట్ ఆర్ యూ రెడీ లైక్ యూనో టు నాట్ కంపీట్ యువర్ సెల్ఫ్ విత్ దట్ లైఫ్ స్టైల్? బికాస్ మీరు అలాంటి ఒక జర్నీలో ఉన్నప్పుడు దెన్ యూ విల్ బీ ఆల్వేస్ లైక్ యూనో అందరికంటే మీరు తక్కువగా కనిపిస్తారు స్టేటస్లో, సొసైటీలో. మీరు దానికి రెడీగా ఉండాలి. అండ్ దెన్ శాలరీ లూజ్ అవ్వడానికి రెడీగా ఉండాలి. వెన్ ఐ కెన్ గో టు జాబ్ దట్ టైం నాకు ఒక 100K వచ్చే ఆపర్చునిటీ ఉంటే నేను అసలు 60Kనే తీసుకునేదాన్ని. అప్పుడు కంపారిటివ్లీ ఒక థాట్ వస్తుంది కదా, బయటకు వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయని. బట్ నేను దాన్ని అంటే ఐ సాక్రిఫైస్డ్ ఇట్ అనుకోవచ్చు, నాకు పర్సనల్గా. దానికి జనానికి కాదు, నాకు అది సాక్రిఫైస్. అండ్ దెన్ వెకేషన్స్, రైట్? అందరూ వెకేషన్ పోతుంది, మనం వెళ్ళలేము. లైక్ అందరూ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు దెన్ యూ విల్ బీ ఇన్ సమ్ మీటింగ్ ఆర్ సమ్ ఆపర్చునిటీ, సర్టన్ నెట్వర్కింగ్ ఈవెంట్. సో ఇట్లాంటివన్నీ అదే అంటున్నా, ఒక పాత్ అనుకున్నప్పుడు అదే పాత్లో ఉండాలి, డిసిప్లైన్డ్గా ఉండాలి. డీవియేషన్స్ వచ్చాయనుకోండి దెన్ యు ఆర్ సో ఫెయిల్ అవుతూ వస్తారు. బట్ అవన్నీ మనకు నేర్పిస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు షీ జాబ్స్ చేసినప్పుడు ఈ స్టార్టప్స్ ఏవైతే ఫెయిల్ అయ్యానో నాకు అర్థమైంది ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఒక్కొక్క స్టార్టప్ ఎందుకు ఫెయిల్ అయ్యాను. రైట్ నౌ నేను నా ఎక్స్పర్టీస్ని పట్టుకున్నాను, నేనేం మాట్లాడగలనో పట్టుకున్నాను, నేనేం చేయగలనో పట్టుకున్నాను. ఇవన్నీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ నేర్పించాయి. ఫెయిల్యూర్స్ అదే స్టెప్పింగ్ స్టోన్స్ అంటారు కదా, అది రియల్ గా. అది ఫెయిల్యూర్స్ రాకపోతే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో మాకు తెలీదు. అవ్వాలి, ఫెయిల్యూర్స్ రావాలి. ఫెయిల్యూర్స్ వస్తే కూర్చొని ఏడ్చి కర్చీఫుల మీద కర్చీఫులు తుడుచుకునే వాళ్ళని చూశాను, కానీ ఫెయిల్యూర్స్ రావాలి అని గట్టిగా మాట్లాడే వాళ్ళని ప్రాబబ్లీ నేను మిమ్మల్ని చూస్తున్నానేమో. మనం ఏడుస్తాము, ఏడకుండా ఉంటాం. మీకు కూడా వచ్చి ఉంటాయి అలాంటి సిచ్యువేషన్. పొద్దున్న లేసి వంగడుకొని రెడీ అయ్యి వస్తాంగా. ఫెయిల్యూర్స్ కూడా ఇలా చిరునవ్వుతో యాక్సెప్ట్ చేస్తేనే జర్నీ ముందుకెళ్తుంది. ఎంత పాజిటివ్ కొన్నారు తెలుసా స్వాతి మీరు అసలు. ఓకే, సో ఇది ఆల్రెడీ మీరు యాప్ లాంచ్ చేసేసారు కాబట్టి వన్ ఫైనల్ కాల్ టు ఆల్ ది ఆడియన్స్ హు ఆర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ, వాళ్ళని కూడా రిజిస్టర్ అవ్వమని చెప్పండి అండ్ ఎంపవర్ దెమ్ విత్ యువర్ గోల్డెన్ వర్డ్స్ అండ్ విల్ కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. సో సీతా యాప్ ఉంది iOSలో, ఆండ్రాయిడ్లో. సో వెళ్ళి డౌన్లోడ్ చేసి లాగిన్ చేసుకోండి. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ యూ, ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్, ఫర్ యువర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో వెళ్ళి మీ సర్వీస్ లిస్ట్ చేసుకోండి అండ్ మీ ప్రోడక్ట్ లిస్ట్ చేసుకోండి. అండ్ దెన్ దేర్ విల్ బీ లైక్ పీపుల్ హూ విల్ అప్రోచ్ you and then pay for that service. మీ ప్యాషన్ ని మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ టువర్డ్స్ తీసుకెళ్ళండి. అంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన సర్వీసెస్ని లిస్ట్ చేసిన తర్వాత ఇది ఆల్సో ఇట్ ఈస్ ఓపెన్ టు ది పబ్లిక్, అంటే కన్స్యూమర్స్కి కూడా ఇది అవైలబుల్ ఉంటుంది. ఎస్ ఎవ్రీ వన్ దే కెన్ సీ లైక్ యూ అండ్ దెన్ మీ సర్వీస్ ఏంటి, మీరు ఎంత ఛార్జ్ చేయదలుచుకున్నారు, అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. సో ఇఫ్ దే లైక్ టు అప్రోచ్ యూ దే విల్ అప్రోచ్ యూ అండ్ దెన్ యూ బోత్ వర్క్ ఇట్ అవుట్. అంటే మనకి చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ విమెన్. ఎస్, యా. అంటే ఇది జాబ్ కంటే గిగ్ ఆపర్చునిటీస్. సో ఇది మొబైల్ యాప్ యాక్చువల్ గా. సో మీరు ఇప్పుడు వెళ్ళి లైక్ యూ కెన్ ట్యూటరింగ్ అంటే ట్యూటరింగ్, బ్యూటీ, మేకప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లిస్ట్ చేసుకోండి అండ్ దెన్ గెట్ యువర్ కస్టమర్స్ ఆన్ యువర్. ఎందులో ఇంట్రెస్ట్ ఉంది మీకు, ఎందులో ఎక్స్పర్టైజ్ ఉంది అందులో పెట్టండి అంతే, దెన్ ఇట్ విల్ వర్క్ వండర్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇన్ఫాక్ట్ మేము చాలా కేటగిరీస్ పెట్టాము. ఎందుకు పెట్టామంటే దాంట్లో ఇప్పుడు లిస్ట్ స్లోగా దాంట్లో రావాలని. ఎందుకంటే సమ్ టైమ్స్ మీకే తెలీదు మీకు ఏమొచ్చో. అట్లీస్ట్ కేటగిరీస్ చూస్తే ఓకే నేను దీంట్లో చేయగలుగుతాను కదా, నేను దీంట్లో చేయగలుగుతాను అనే థాట్ వస్తుంది కదా, అందుకోసం పెట్టాము ఆ కేటగిరీస్ అన్ని. సూపర్ అసలు. సో మీతో మాట్లాడుతుంటే ఆడవాళ్ళకి ఇన్ని అద్భుతాలు, అంటే ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి ఒక ఆర్గనైజేషన్ లాగా అనిపిస్తున్నారు. అండ్ బేసికలీ యూ యోర్ సెల్ఫ్ లుక్ లైక్ అ మోటివేటర్. కష్టాలా రానివ్వండి, అప్పుడే లైఫ్ బాగుంటుంది. ఇంత పాజిటివ్గా ముందుకెళ్ళిన స్వాతి, ఇట్ వాజ్ లైక్ ప్లెజర్ టాకింగ్ టు యూ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మోర్ పవర్ టు యూ. మీరు పవర్ఫుల్గా ఉంటే ఇంకా చాలా మంది విమెన్ని ఎంపవర్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. లెట్స్ కీప్ ఇన్ టచ్ అండ్ లెట్స్ స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Deepthi. One last thing, I'm a big fan of you. Thank you so much. In fact, అది ఇప్పుడు నా డైలాగ్ కదా, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను కదా చెప్పాలన్నమాట. I want to tell you that. Thank you so much. Thank you. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.